నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మానస. మన భారతీయ సాంప్రదాయంలో ఎన్నో ఆచారాలు, సాంప్రదాయాలు అయితే ఉంటాయి. కానీ ఇప్పుడున్న తరం వారికైతే అలాంటి సాంప్రదాయాల గురించి, వ్యవహారాల గురించి ఏం తెలీదు. మరి వాటి గురించి మనతో పాటు అయితే సోమనాథ శాస్త్రి గారు ఉన్నారు. వారిని అడిగి ఎన్నో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పట్లో అంటే వెనుకట్టుకి చూసుకున్నట్లయితే పెద్దలు కులం, మతం అని చాలా సెంటిమెంట్ అనమాట. ఒకరు వచ్చిరంటే వాళ్ళు అక్కడే ఉండాలి. అంటే అస్పృశ్యత, అంటరానితనం అని అంటే వీళ్ళు పెద్దలేంది కొందరు అంటే మనకు సంబంధించిన వాళ్ళు వస్తేనే లోపలికి రావాలి, వేరే కులం వాళ్ళు వస్తే రావద్దు అని ఒక కాన్సెప్ట్ అయితే అప్పుడు ఉండేది. అంటే వాళ్ళు అనుకునే వాళ్ళు. ఇప్పుడు అలా ఏం లేదు. ఇప్పుడు అందరూ కలిసే ఉంటున్నారు. కులము, మతము అన్న తేడా ఏం లేదు. ఫ్రెండ్స్ కానీ మనం అందరితో సమానంగా ఉంటున్నాము. మరి ఈ కులం, మతం ఎందుకు వచ్చిందంటారు? మరి ఈ కులం, మతానికి మధ్య తేడా ఏంటి? ఒకటమ్మా, మనం ప్రతిదాన్ని మన కోసం ఇలా ఎందుకు ఉంది అని క్వశ్చన్ వేసుకోకూడదు. ఎందుకంటే అది ఎప్పుడుందో అప్పుడు ఉంది. ఏ సమయానికి ఏది కావాలో అది ఉండింది. సంఘ జీవనం మనం అనుకున్నాం. సోషల్ లైఫ్లో అప్పుడు వివిధ రకాల పనులు చేసేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళు. వడ్రంగి పని చేసేవాళ్ళు ఒక దగ్గరే ఉండేవాళ్ళు. ఇప్పటికీ మనం ఇప్పుడు మార్కెట్కి వస్తాం. బట్టల మార్కెట్ వేరే దగ్గర ఉంటుంది, చెప్పుల మార్కెట్ వేరే దగ్గర ఉంటుంది. మార్కెట్లు వేరే అంటాం కదా. ఆ మార్కెట్లు వేరులాగా ఇవాళ ఉంటే ఆ రోజు పనులు చేసేవాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఏ రీజన్ ఆ రీజన్. అలా చనిపోయిన జంతువుల చర్మాలను తీసి వాటితో చెప్పులు లాంటివి కుట్టి లేదా వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు తయారు చేసేటువంటి వాళ్ళు అన్హైజెనిక్గా ఉంటారు. వాళ్ళు సేవ చేస్తున్నారు సమాజానికి, కానీ వాళ్ళు ఎప్పుడు హైజెనిక్గా ఉండలేరు. వాళ్ళు ఆ పనులు చేసిన తర్వాత ఇంటికి వచ్చి హైజెనిక్ అవుతారు. కానీ వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆ బ్యాక్టీరియా అవన్నీ కూడా అందరికీ వ్యాపించకూడదని వాళ్ళని అంటరాని వారుగా ఆ కాలంలో అనేవాళ్ళు. ఆ ఫ్యాక్టరీలు లేవు ఇప్పుడు. ఆ ఫ్యాక్టరీలు అప్పుడు లేవు. ఫ్యాక్టరీ లాంటివి లేవు. ఈ హైజెనిక్ రూల్స్ లేవు. ఎక్కడ ఏం చేయాలనేది లేదు. ఇప్పుడైనా చూడండి, మన గ్యాస్ ఫ్యాక్టరీలు ఉంటాయి, గ్యాసెస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి. అవి ఏంటి, కెమికల్ ఫ్యాక్టరీస్ని తీసుకెళ్ళి ఊరవతలు ఎందుకు పెడతారు? అంటరాంతనం. అదే అంటరాంతనం అయింది. అలా ఆ పనులు మాత్రమే చేసేవాళ్ళని అంటరాని వారుగా ఉంచేవాళ్ళు. మరి వాళ్ళకి ప్రాస్పరిటీ ఎట్లా అంటే వీళ్ళు అన్ని రకాల సేవలు చేసేవాళ్ళు. అదేవిధంగా ఈ కులము అంటే ఏంటంటే, కులము అంటే సంస్కృతంలో ఒక గ్రూప్ అని అర్థం, సమూహము అని అర్థం. ఇప్పుడు ఆ కులము అంటే ఆ సమూహంలో ఆ పనులు చేసేవాళ్ళు అక్కడ ఉంటారు అని. అలాంటి వాళ్ళు ఇంకో ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళకూడదు అంటే, అప్పుడు దేవాలయాల దగ్గరికి అందరూ వెళ్ళేవారు. ఎవ్వరూ కులాలు బట్టి దేవాలయానికి రమ్మని వచ్చేవాళ్ళు కాదు. అయితే ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళ వసతులతో, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటారు. మరి వాళ్ళ ఇంటికి కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో లేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా ఇది, వాళ్ళ ఇంట్లో ఉండే విధానం కాదు కదా, వాళ్ళకి ఆడ్ అయిపోతుంది. అందువల్ల ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు ఇళ్లలోకి వెళ్ళేవాళ్ళు కారు. ఆ వెళ్ళేవాళ్ళు కాని స్థితి నుంచి రానివ్వని స్థితికి మనం దిగజారిపోయాం సమాజంలో. ఎందుకంటే విజ్ఞానం లేక. అప్పుడు రాజులు వేరు, రాజులతో భయపడాల్సి వచ్చింది. ఎవరు వచ్చి మనల్ని ఏమంటారు అని, ఎవరిది వాళ్ళం ఎందుకైనా మంచిది, మనది మనం మెయింటైన్ చేసుకుందాం అన్న ఉద్దేశంతో అలా వచ్చింది. అది ఎప్పుడైతే పోయిందో, ఫ్రీడమ్ ఎప్పుడైతే వచ్చిందో మరి మారిపోతున్నాం కదా. అందరం ఇప్పుడు అందరి ఇళ్లలోకి వెళ్తున్నాం కదా. అదేవిధంగా ఆ కాలంలో వచ్చినటువంటి కులం అది. ఇక మతం అంటే దాని అర్థం, ఆ పదానికి అర్థం మార్గము అన్నమాట. పాత్ అంటే మతం అంటాం మనం. అభిమతం, నీ మతం ఏంటి అని అంటాం. ఆ మతాలు రాను ఏం జరిగింది, సనాతన ధర్మంలో అన్నీ చెప్పేవాళ్ళం మనం. ఇలా ఉంటే బాగుంటుంది అందరికీ, మొత్తం మానవాళికి. అందువల్ల మనం వసుధైక కుటుంబం అంటాం. మొత్తం ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అంటాం. ఆ ధర్మ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఆ పాటించే వాళ్ళలో ఒకళ్ళు ఏం చేశారు, ఇది మన వాతావరణానికి పడదు, ఇంత మనకి మన సమాజంలో అంత విజ్ఞానం లేదు, కాబట్టి మనం ఎవరో ఒక్కరిని మాత్రం పట్టుకుని వెళ్ళాడదామని చెప్పేసి ఆ ఒక్కడి కోసమే అందరం మనం పూజలు చేయాలి, ఏది చేసినా చెయ్యాలి అని అక్కడ ఐరోపా ఖండంలోనే ఒక మతం పుట్టుకొచ్చింది. మతం అంటే ఏంటి, ఆ మార్గాన మనం వెళదాము అని. సో ఆ మార్గాన మనం వెళదామని ఏదైతే వచ్చిందో అది ఒక మతం అయిపోయింది. అదేవిధంగా ఎడారి ప్రాంతంలో మన కండిషన్స్ ఇలా ఉండవు. ఎడారి ప్రాంతంలో మన కండిషన్స్ అలా ఉండవు కాబట్టి వాళ్ళకి ఎడారి ప్రాంతానికి తగినట్టుగా ఈ పూజలన్నీ సవరిద్దామని వాళ్ళు సవరించారు.
ఆ సవరించిన మతం మరొక మతం అయింది, ఆ మార్గం మరొక మతం అయింది. ఈ విధంగా మనకి ఈనాడు ఎక్కువగా ఉన్నటువంటి ఈ 3 మతాలు, హిందూ మతం అనేది ఒకటి, అది సనాతన ధర్మ మతం, రెండవది ఇస్లాం అంటాము, మూడవది క్రిస్టియానిటీ అంటాం. ఇవన్నీ కూడా మీరు హిస్టరీని పరిశీలిస్తే మూడింటిలోనూ ఏమిటి సామ్యం అంటే, మూడింటిలోనూ మొదలు రాజులు వీటిపై మాత్రమే ఆధారపడేవారు. సో చర్చ్ వాజ్ రూలింగ్ అంటాం. ఇప్పుడు ఇస్లాం మతంలో అయితే వాళ్ళు ఒక దగ్గర ఉండి అంటే వాళ్ళకే తెలివి ఉండేది, వాళ్ళే సమాజాన్ని దర్శించగలిగే వాళ్ళు, ఫ్యూచర్లో అందరికీ ఎప్పుడూ చాలా కాలం పాటు బాగు కావడానికి ఏం చేయాలనేది ఆలోచించేటువంటి మేధావులు ఆ సెక్షన్లోనే ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళే గురువులు అయ్యారు. అలా అయిన గురువుల్లో ఈ ఎడారి ప్రాంతపు వాతావరణానికి సంబంధించినది డెవలప్ చేసిన వాళ్ళకి ఆహారం కొరకు సరిపోవట్లేదని ఇంకో దగ్గరికి దండయాత్రలు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మీదంతా తప్పు, మాదే మీరు పాటించాలి అని అంటారు. ఇదేంటి? ఇది ఆటవిక స్వభావం, మనిషిలో ఉన్న ఆటవిక స్వభావం కారణంగా మనం ఆ మతాలు వేరు మతాలుగా మనకి ఈరోజు దర్శనమిస్తున్నాయి. ఏ మతమైనా మనం ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాం, ఏ మతమైనా ఎవరికి అల్టిమేట్గా ఎవరిని ఏం చేస్తుంది అంటే మనిషి యొక్క ఆరోగ్యాన్ని, మనిషి యొక్క ప్రశాంతతని చేస్తుంది. అందువల్ల ఏది చేసినా ఆఖరికి అదే, మన ఆరోగ్యం, మన ప్రశాంతత. వాళ్ళ ఆచారాలు వ్యవహారాలు కూడా మీరు గమనిస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్లాం మతం తీసుకుందాం. అన్ని మతాలు చాలా గొప్పవి. అయితే వాళ్ళకి ఈ మతం ఏర్పడ్డప్పుడు మన వేదాల్లో ఉన్న విజ్ఞానం అంతా పెడితే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక గ్రంథం వాళ్ళు రాసుకున్నారు, వాళ్ళ నోట్స్ వాళ్ళు రాసుకున్నారు. అలా రాసుకున్న నోట్స్ ఒకటి బైబిల్ అయింది, మరొకటి ఖురాన్ అయింది. సో ఆ రకంగా మనం వీటిని నిష్పక్షపాత ధోరణితో చారిత్రక విషయాలుగా గమనించి నాగరికత పరిణామ క్రమంలో వీటిని కనుక మనం చూసినట్టయితే అందరిది ఒకటే ఉద్దేశం, అందరికీ మానవాళి యొక్క కళ్యాణమే అవసరం. ఓకే, సరే గురుగారు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, చీర టాపిక్ వచ్చేసి మాట్లాడుకున్నాం. అప్పుడు అడగాలి ఈ క్వశ్చన్, కానీ ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. అదేంటంటే కట్టు బొట్టు అంటారు. ఒక ఆడపిల్ల చీర కట్టింది, బొట్టు పెట్టింది, గాజులు వేసుకుంది, నిండుగా ఉంది, సాంప్రదాయ ప్రకారంగా ఉందని చెప్పేసి అంటుంటారు కదా. మరి ఇదైతే నాకు మా అమ్మ చెప్పింది, నువ్వు ఇలానే ఉండాలమ్మా, ఇలా కట్టుకోవాలి అంటే పెళ్లి తర్వాత ఇలా ఉండాలి అని అమ్మ చెప్పింది కాబట్టి నేను ఇది పాటిస్తున్నానే. ఇప్పుడు అందరు కూడా అలానే అంటారు. మరి ఇది ఎందుకు వచ్చింది మనకి? మనం అనుకున్నట్టుగా సంఘ జీవనంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. స్త్రీ శరీరంలో ఉన్న శరీర నిర్మాణ విజ్ఞానం ఆధారంగా, స్త్రీ శరీర నిర్మాణ విజ్ఞానం వేరు, పురుష శరీర విజ్ఞానం వేరు. స్త్రీ శరీర విజ్ఞానం ఆధారంగా మన శరీరంలో 72,000 నాడులు ఉంటాయి, నర్వస్ సిస్టమ్ ఉంది. ఈ నర్వస్ సిస్టంలో స్త్రీ కొంత పాత్ర ఉంది స్త్రీకి. ఏంటి? పిల్లల్ని పుట్టడానికి స్త్రీయే కావాలి, స్త్రీ గర్భధారణే కావాలి. అప్పుడు స్త్రీ శరీర ధర్మంలో, శరీర నిర్మాణంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు. అందువల్ల ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం, ఆయా ప్రాంతాలలో స్త్రీ శరీరానికి ఎన్నో రకాల వాటిని ఏమంటాము అడిషన్స్ చేశారు. ఇప్పుడు బొట్టు అనేది ఎందుకు వచ్చింది అంటే, బొట్టు అందరూ పెట్టుకోవాలి, కానీ రాను పాశ్చాత్యుల ప్రభావంతో మనం బొట్టు అనేది పెట్టుకోవట్లేదు. ఎందుకంటే బొట్టు పెట్టుకుంటే భయపడేవాడు, వాడు పాశ్చాత్య రాజు, వాడు వచ్చి మళ్ళీ ఏమైనా అంటాడేమని పొట్టు పెట్టుకోవడం మానేసాం. ఆ మానేయడం ఈ రోజుల్లో ఎవరు పెట్టుకోవట్లేదు. కానీ కొందరు మరి వాళ్ళ మతాలు అన్నీ పాటిస్తూనే ఉన్నారు, మరి వాళ్ళకి ఆ భయాలు లేవు కదా అప్పుడు. సో ఆ క్రమంలో బొట్టు ఏమిటి అంటే, మన బాడీలో షట్ చక్రాలు అని ఉంటాయి. అంటే అవి అక్కడ లోపల ఏం వీల్స్ ఉండవు, మన యొక్క నాడీ వ్యవస్థ అట్లా ఉంటుంది. అది జంక్షన్స్ అనమాట. అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతే మన బాడీ ఆరోగ్యము ప్లస్ మన మేధస్సు, మన ఇంటెలిజెన్స్ బాగుంటాయి. ఆ క్రమంలో ఈ చక్రాలలో ఆజ్ఞాచక్రము అనేది మన నుదుట ఉంటుంది. ఈ నుదుట ఉండే ఆజ్ఞాచక్రం ఏం రిసీవ్ చేసుకుంటుంది అంటే కమ్యూనికేషన్ ఫ్రమ్ అవుట్ సైడ్ తీసుకుంటుంది. సో నా ఎదురుగుండా మీరు మాట్లాడుతున్నారు, మీ నుంచి నాకు వచ్చేదంతా ఆజ్ఞాచక్రం ద్వారా వస్తుంది. నాకు అది వచ్చిన తర్వాత లోపల స్ప్రెడ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూట్ అయ్యే దగ్గర మన లోపలికి రావడానికి అన్నీ పనికిరావు ఒక్కోసారి. సో మనకి పనికి వచ్చేదే రావాలి. అంటే మన దగ్గరికి వచ్చేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఎదుటివారి నుంచి వచ్చేది మనకి కరెక్ట్గా రావాలి. కరెక్ట్గా రావాలంటే వాళ్ళ మైండ్ బాగుండాలిగా, వాళ్ళ మనసు బాగుండాలి.
సో వాళ్ళ మనసు బాగుండడానికి, మనకు కరెక్ట్గా అది ఎనర్జీ రావడానికి మన నుదుట బొట్టు పెట్టుకోమన్నారు. నుదుట పెట్టుకుంటే అది ఏం చేస్తుంది, ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర కంట్రోల్ చేస్తుంది. మనకి కావలసిన విషయాలే లోపలికి వస్తాయి, మిగతా విజ్ఞానం రాదు, మిగతా ఎనర్జీ రాదు. ఆ విధంగా అవుతుంది. ఆ క్రమంలో బొట్టు అనేది వచ్చింది, మన ప్రాంతానికి బొట్టు వచ్చింది. మరి ఈ బొట్టు కొన్ని ఉత్తర భారతదేశ ప్రాంతంలో వేరుగా ఉంటుంది, ఎందుకంటే అక్కడి వాతావరణం తగ్గట్టుగా అక్కడ చెప్పుకున్నారు. సో ఆ విధంగా బొట్టు వచ్చింది. తర్వాత మీరు అడగలేదు కానీ గాజులు, కమ్మలు అంటే చెవులకి పెట్టుకునేవి, తర్వాత మట్టెలు అంటే కాళ్ళకు పెట్టుకునేవి, కడియాలు కాళ్ళకి ఉండేవి, యాంకిల్స్కి, ఇవన్నీ ఎందుకు అంటే ఆ కాలంలో అడవుల్లో మనం ఉండేవాళ్ళం, గ్రామీణ వాతావరణంలో ఉండేవాళ్ళం. బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. పనులు చేయడానికి వెళ్ళేవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇళ్లలోనే ఉండేవాళ్ళు. ఇళ్లలోనే ఉండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళు లేనప్పుడు మరి వాళ్ళకి ఏదైనా ఒకటి యాక్టివిటీ ఉండాలి కదా. వాళ్ళు ఏ యాక్టివిటీలో ఉన్నా అది మళ్ళీ నర్వస్ సిస్టమ్ని మంచిగా చేయాలి. అందువల్ల వాళ్ళ ఇంట్లో పనులు చేసుకునేటప్పుడే ఆ ఇంపార్టెంట్ జంక్షన్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవ్వడం కొరకు కడియాలు పెట్టారు, మట్టెలు పెట్టారు, తర్వాత గాజులు వేశారు, తర్వాత ముక్కు పుడకలు పెట్టారు, చెవులకి దుద్దులు అని, చెవులకి ఇంకా మీరు ఇప్పుడు కొంతమంది ఇప్పటికీ పెట్టుకుంటారు, చాలా పెట్టుకుంటారు చెవులకి. అవన్నీ ఏంటంటే ఆ నాడుల్ని యాక్టివేట్ చేయడం కొరకు అక్కడ పంక్చర్ చేసి ఇవన్నీ పెట్టుకోమంటారు. మీకు గమనిస్తే ఈ కాలంలో ఈ బ్రాహ్మణులలో ఉపనయనం అంటూ జరుగుతున్నప్పుడు చెవులు కుడతారు. అసలు చెవులు కుట్టడం ప్రతి వాళ్ళకి చేయవలసిన పనే మొదలు, అదొక సంస్కారం. సో చెవులు ఎందుకు కుట్టాలంటే ఫ్యాషన్ కోసం కాదు, ఫోటోలు తీసుకొని చూసుకోవడం కోసం కాదు, ఆ మనిషిలో ఉండేటువంటి గ్రోత్ కరెక్ట్గా అవ్వడానికి. చెవుల యొక్క నాడులు ఇంటెలిజెన్స్, ఐక్యూకి డైరెక్ట్గా రిలేటెడ్ అవి. అందువల్ల ఎవరైనా మన పాతకాలంలో స్కూళ్ళల్లో టీచర్లు శిక్షణ ఇవ్వడానికి కూడా చెవులు పిండేవాడు. ఆడ ముక్కును పిండొచ్చుగా, అలా పిండడు, కానీ చెవులను పిండుతారు. ఎందుకు అంటే ఆ చెవి నాడులు మనకి మేధస్సును పెంచుతాయి, అక్కడ జరిగే యాక్టివిటీ అంతా. ఇవాళ మనం ఆకుపంక్చర్ అని వెళ్తున్నాం. ఆకుపంక్చర్ ఏంటది? ఆ ఆకుపంక్చర్ల అవసరాలు లేకుండా మనకి మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో ఇవన్నీ పెట్టారు వాళ్ళు. సో అవన్నీ రాను రాను వదిలేసాం మనం. వదిలేసినంత మాత్రం నష్టమేమీ లేదు, ఎందుకంటే ఇంకో రకంగా మనం వాటిని కాంపెన్సేట్ చేసుకుంటున్నాం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నాం, అవన్నీ చేసుకుంటున్నాం. కానీ ఎప్పటికైనా స్త్రీకి ఇవన్నీ పెట్టుకుంటే నిండుగా ఉన్నట్టేగా. అందువల్ల నిండుగా ఉంటుంది అంటారు. కట్టు బొట్టు అన్ని ఆభరణాలు పెట్టుకుంటే నిండుగా ఉంటారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. అది సంప్రదాయం అంటే తెలుగు వాళ్ళు అలా ఉండేవాళ్ళు కదా. సో అలా ఉంటున్నారు కాబట్టి సంప్రదాయం ఉట్టిపడేలా ఉంది. ఉట్టిపడేలా ఉండడం అంటే ఏంటి? కనపడుతుంది. ఇప్పుడు అలా ఉంటే ఉండేవాళ్ళు ఆడపిల్లలు అలాగే ఉన్నారు. అలా ఉంటే నేను తెలుగు పిల్లలా ఉంటాను, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు ఉన్నాం అనుకుంటారు. ఇష్టం వచ్చినట్టు ఉన్నప్పుడే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు చెప్పాను కదా, మన ఈ కాలంలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అని అనుకునే ధోరణితో ఇదంతా జరుగుతుంది. కానీ ఉన్న సంప్రదాయాలు నా ఆరోగ్యం కొరకే అన్న విషయం మర్చిపోతున్నాం. ఇప్పుడు చూడండి, అనకూడదు కానీ పిల్లలు పుట్టడానికి ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత ఇవంటారు మన ఋతుక్రమాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు వస్తున్నాయి అంటే మనం విచ్చలవిడిగా ఉంటున్నాం, ఆరోగ్య రక్షణకి కావలసిన మెథడ్స్ ఫాలో చేయట్లేదు, అందువల్ల ఇవన్నీ వచ్చాయి. దీని అర్థం ఏంటంటే సంప్రదాయాలు మనం మర్చిపోయాం. సంప్రదాయాలు పాటిస్తే ఏమైనా కరెక్ట్ అవుతాయంటే మరి అవుతాయి, చిన్నప్పటి నుంచి చేస్తే డెఫినెట్గా అవుతాయి. చిన్నప్పటి నుంచి అంటే చాలా యంగ్ ఏజ్ నుంచి చేస్తాం కదా, అందువల్ల అన్నీ సరిగ్గా కాకపోతే అన్నీ చేయలేము. ఇప్పుడు వాతావరణం, మన సామాజిక జీవనం విధానం అట్లా లేదు. కానీ చాలా వరకు ముఖ్యమైనటువంటివన్నీ మనం చేయాలి. ఓకే గురుగారు, ఇప్పుడు ఫుడ్ విషయం చూసుకున్నట్లయితే బ్రాహ్మిన్స్ అయితే నాన్ వెజ్ తినకూడదు, మిగతా వాళ్ళు తింటారు. అంటే ఒక్కొక్క కులం వారు, అంటే దీంట్లో కూడా ఈ తారతమ్యాలు అయితే ఉన్నాయి. మరి ఇది ఎందుకు అంటారు? నేను ఇప్పుడు చెప్పినట్టుగా సంఘ జీవనంలో బ్రాహ్మణుల పాత్ర ఏంటంటే బ్యాలెన్స్డ్ మైండ్తో నాలెడ్జ్ని అక్వైర్ చేసుకోవాలి, నాలెడ్జ్ని తీసుకోవాలి, స్వీకరించాలి, రీసెర్చ్ చేయాలి నేచర్ మీద. అలా చేసినప్పుడు వాళ్ళు అవన్నీ చెయ్యాలి అంటే, ఒక బ్యాలెన్స్డ్ మైండ్ కావాలి అంటే మనలో ఉండే 3 గుణాలలో సత్వ, రజ, తమో గుణాలు ఉంటాయి. వాటిల్లో బ్యాలెన్స్ ఉండాలి. ఏ గుణం ఎక్కువ ఉన్నా ఇబ్బంది అవుతుంది. సత్వగుణం ఎక్కువ ఉంటే పర్వాలేదు, కానీ రజోగుణం, తమో గుణం ఎక్కువైతే మన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది. అందువల్ల వాళ్ళు ఏమన్నారు, బ్రాహ్మణులు ఆహారం తప్పకుండా సాత్విక ఆహారమే తీసుకోవాలన్నారు. సో సాత్విక ఆహారము అంటే అన్ని జంతువులన్నీ ఏం తింటాయి? ఏది మాంసం తినదు, ఒక పులి అవి తప్ప ఏవి మాంసాలు తినవు.
సో అలా విధంగా నేచర్లో సత్వగుణం అనేది వృక్షాల్లోంచి చెట్టుల్లోంచి వస్తుంది కాబట్టి సాత్విక ఆహారం శాకాహారం అంటారు దాన్ని. శాఖ కాదు, శాఖ ఆహారం. శాకము అంటే కూర. సో శాఖ ఆహారం తినమన్నారు. అలా తింటే ఏమవుతుంది, వాడు చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తాడు. ఇది మిగతా వాళ్ళు ఎందుకు అంటే మరి మన పాతకాలంలో ఆటవిక జీవనం ఉన్నప్పుడు అందరూ తిన్నప్పుడు మరి మనం తిని ఉంటాం కదా, ఆ కోరికలు ఉంటాయి కదా, అందువల్ల అది పోక ఉండడానికి అది కొంతకాలంగా వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచంలో మార్పు ఏంటంటే చాలామంది శాకాహారులు అవుతున్నారు. ఎందుకు? ఆరోగ్యం కొరకు. సో అదే చెప్పారు వాళ్ళు అప్పుడు. అయితే మిగతా వర్ణం వాళ్ళు, మిగతా పనులు చేసేవాళ్ళు ఎందుకు తినొచ్చు అన్నారంటే వాళ్ళు చేసే పనులకి అది అరిగిపోతుంది. ఆ మాంసం తిన్నా నష్టం లేదు వాళ్ళకి. తర్వాత వాళ్ళు మళ్ళీ అవుతారు. వాళ్ళకి సత్వగుణం అంతగా అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది రజోగుణం, తమోగుణమే. ఎందుకంటే రజోగుణం, తమోగుణం ఉంటే మనం ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయగలుగుతాము. సత్వగుణం ఉంటే మెంటల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తాం. సో మెంటల్ యాక్టివిటీకి ఏది చెప్పినా కూడా వాళ్ళు అంటే పూజ దగ్గర నుంచి అనాటమీ, అంత ఆరోగ్యము అనాటమీ, అనాటమీ ఆరోగ్యమే, ఇంకెక్కడ వేరే తేడానే లేదు. అసలు ఇదే నేను అనేది అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే దయచేసి సంప్రదాయాలు, ఆచారాలని వాటి వెనుక ఉన్న వైజ్ఞానికతని అర్థం చేసుకోండి, శాస్త్రీయతని అర్థం చేసుకోండి. మీరు పాటించండి అని నేను చెప్పను, పాటిస్తాం ఆటోమేటిక్గా. ఇప్పుడు డాక్టర్ చెప్తే పాటిస్తున్నాం మనం బోర్డని, అది ఇంకో రకంగా పాటిస్తున్నాం, కానీ మన సంప్రదాయాల్లోనే ఉంది అది. అందుకే కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది బామ్మలు చెప్పినవి బాగున్నాయి అని అన్నారు కదా అప్పుడు. చూశారు కదండి, ఈరోజైతే భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఇవి ఎలా పాటించాలి, మరి ఇవి పాటిస్తే ఏం జరుగుతుంది, ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుంది అనే విషయాలపై అయితే మన గురువుగారు అయితే చాలా చక్కగా తెలియని విషయాలన్నీ తెలియజేశారు. మరి ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.